అందరూ నమస్కారం. నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగ్వర్ కుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నా బర్త్డే అయితే బిజీగా ఉండి వీడియో చేయలేకపోయాను. అయితే లైవ్ పెడదామని చూశాను కానీ ఇక్కడ ఇంటర్నెట్ బాక్స్లో ఉండి లైవ్ అవ్వట్లేదు. సో ఇంకా వీడియో అప్డేట్ పెట్టేద్దామని చేస్తున్నాను వీడియో. సో ఆగస్ట్ 11th నా బర్త్డే కదా, అందరూ మర్చిపోయినట్టున్నారు. కానీ యాక్చువల్లీ నేను బర్త్డేస్ చేసుకోను, మీకు తెలుసు అందరికీ. ఏదన్నా ఉంటే కనుక అవకాశం ఉంటే బర్త్డే రోజుని ఒక అనాథ పిల్లలకు కానీ పేదవాళ్ళకి కానీ మనం చేసేవాడిని అప్పుడప్పుడు. ఇది అటువంటి ఆప్షన్ ఉంటే, ప్రొవిజన్ ఉంటే. మరి ఇక్కడ దుబాయ్లో అనాథ పిల్లలు పేదవాళ్ళు ఎవరు ఉండరు కదా, లేరెవరు. సో అందుకు చేసుకోలేదు బర్త్డే. నేనైతే చేసుకోను బర్త్డే. ఎందుకంటే బర్త్డే అన్నది అంటే వేరే విధంగా అనుకోవద్దు, వేదంతో మాట్లాడుతున్నానని అనుకోవద్దు, కానీ బర్త్డే అన్నది మనం డెత్ డేకి దగ్గర పడుతున్నట్టు. ఎందుకంటే ఇది ప్రయాణం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఇది ప్రయాణం అన్నట్టు. ఒక్కొక్క సంవత్సరం గడిచే కొలది మనం అక్కడికి దగ్గర పడుతున్నట్టు. ఎక్కడికి? 6 అడుగుల స్థలానికి దగ్గర పడుతున్నట్లు లెక్క అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకునేది ఏం కాదు. ఇది సెలబ్రేట్ చేసుకుని సంతోషపడి పండగ చేసుకునేది అంతా ఏం కాదు. ఇది వేదాంతపరంగా అదే వాస్తవం కూడా. వాస్తవపరంగా చూడాలంటే మనం ఏజ్ పెరిగే కొలది మనం దగ్గర పడుతున్నట్టు లెక్క అనమాట. పుట్టుట గిట్టుట కొరకే అని ఉంది కదా, మనం పుట్టడం అక్కడికి వెళ్ళటం కోసమే, గిట్టడం కోసమే. అది మరి తెలుగు సామెత, పుట్టుట గిట్టుట కొరకే అని. సో అంతే కదా, మనం ఒక్కొక్క సంవత్సరం గడిచే కొలది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 6 అడుగుల స్థలానికి వెళ్తున్నట్లు లెక్క అనమాట. అందుకు నేను పెద్దగా పట్టించుకున్న బర్త్డే. మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? ఏదైనా అచీవ్మెంట్ చేసినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. అచీవ్మెంట్ చేశాను. నేనైతే జీవితంలో చాలా అచీవ్మెంట్ చేశాను. నేను అనుకున్నవి చాలా పట్టుదలగా చేశాను. అది కొంతమందికి హాస్యాస్పదంగా ఉంటుంది, కొంతమందికి. కాకపోతే మనం బిగ్ క్యాట్స్ని ఒక రాజులే చేసేది. బిగ్ క్యాట్స్ని మనం ఈ సింగిల్ హ్యాండ్తో, పెద్ద పెద్ద రాజులు ఈ వాళ్ళే ఎలక్ట్రిక్ స్టిక్ పట్టుకొని వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అటువంటిది నేను వాటిని సింగిల్ చేతిలో ఉండేది కాదు. మీకు తెలుసు, మన వీడియోస్ చూసి ఉంటారు, మీరు చూసే ఉంటారు మన వీడియోస్. చేతిలో అసలు ఏమి ఉండేది కాదు. సింగిల్ హ్యాండ్తో వాటిని కంట్రోల్ చేసి వాటిని అంత బాగా మనం ఎవరో చేయలేంది, ఏ భారతీయుడు చేయలేంది మనం చేయగలిగాం. అంతగానే అచీవ్మెంట్ ఇంకేముంది. ప్లస్ మళ్ళీ 3 సార్లు బీబీసీ ఇంటర్నేషనల్, అది బీబీసీ తెలుగు కాదు, బీబీసీ లోకల్ కాదు, బీబీసీ ఇంటర్నేషనల్కి 3 సార్లు ఎక్కాం మనం. పోనీ యుద్ధం జరిగినప్పుడు ఏదో జరిగిందంటే అది కాకుండా యుద్ధం జరిగిన తర్వాత కూడా మనం లయన్స్ కప్ని తీసుకొచ్చినప్పుడు కూడా బీబీసీకి ఎక్కాం. సో అంతగానే అచీవ్మెంట్ ఏముంది చెప్పండి. రాజులు చేసేది మనం ఒక రాజా జీవితాన్ని చూసాం మనం. కింగ్, ఆల్వేస్ కింగ్ చూసాం మనం. సో అంతగానే అచీవ్మెంట్ ఉంది. అటువంటిప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక శాంక్చురీ పెట్టి మళ్ళీ మనం ఒక లయన్స్, టైగర్స్, జాగువర్స్ ఆ అచీవ్మెంట్ కోసం మళ్ళీ నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను. అది నేను సాధించినప్పుడు అది 2 సంవత్సరాలు పట్టవచ్చు, లేదా సంవత్సరం పట్టవచ్చు. సాధించినప్పుడు అప్పుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు గట్టిగా. అదనమాట. సో నేను చెప్పేది ఏంటంటే బర్త్డేలు సెలబ్రేట్ చేసుకునే కంటే మనం అచీవ్మెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటాం కరెక్ట్. అది కరెక్ట్. అర్థమైందా? బర్త్డే అన్నది అంత గొప్ప ఏం కాదు సెలబ్రేట్ చేసుకుంటాం. అయినా మన ఇక్కడ లోకల్గా ఉన్న మన తమ్ముళ్ళ అభిమానంతో కేకులే పట్టుకొచ్చారు, కానీ నేనైతే ఒక్క బట్ట కొనుక్కోలేదు, ఏం కొనుక్కోలేదు. నేను అసలు సెలబ్రేట్ చేసుకోలేదు. నేను సెలబ్రేట్ చేసుకోను. నేను కొనుక్కోను, వేరే వాళ్ళు లేని వాళ్ళకి మనం కొని పెట్టాలి ఆ టైంకి. సో మనం ఏదైనా చేయాలనుకుంటే వేరే వాళ్ళకి, లేని వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, బర్త్డేస్, పెళ్ళిళ్ళు ఎన్నో. ఇప్పుడు లక్షల కోట్లే ఖర్చు పెడుతున్నారు.
తప్పది, అది తప్పు. ఉం? మీరు లక్షల కోట్లు పెట్టి ఆ, ధనవంతుల్ని మీరు డబ్బున్న వాళ్ళని ఇన్వైట్ చేసుకొని ఉం? వాళ్ళకి పెట్టి కంటే ఒక సామాన్యంగా చిన్నగా పెళ్లి చేసుకొని ఆ డబ్బులు పెట్టి ఒక 10 మంది పేదవాళ్ళు, లేదంటే మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా ఎంతోమంది ఒక్కరోజు 2 రోజులు లేదా ఒక నెల బ్రతకడం కోసం చాలా ఫైట్ చేస్తున్నారు జీవితంతో. అటువంటి వాళ్ళకి మీరు ఖర్చు పెట్టిన లక్షల కోట్లు అటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వాళ్ళకి చెయ్యాలి. అంతేగాని లక్షల కోట్లు ఖర్చు పెట్టి బర్త్డే సెలబ్రేషన్స్, పెళ్ళిళ్ళు చేసుకుంటాం ఉపయోగం లేని పని, దండగా. అది ఫూలిష్నెస్ నా ఉద్దేశంలో. సో ఇది మొత్తానికి నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా సాదా సీదాగా పొద్దున్న ఓ బెండకాయ కూర, బెండకాయ పులుసు, దాంతో నడిచింది అంతే, అంతకు మించి ఏం లేదు. అయితే మొన్న చేసిన వీడియోలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, గెట్ వెల్ సూన్ అని పెట్టారు. ఓకే, వెరీ గుడ్. నేను చాలామందికి కామెంట్స్ రిప్లై ఇచ్చాను. కొంతమంది మాత్రం ఇండియా వచ్చే అని పెడుతున్నారు. నేను చెప్పిన పాయింట్ వాళ్ళకి అర్థం కాలేదేమో. ఇండియా వచ్చినా నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూసారా, హీట్ ఇండియాలో కూడా అలాగే ఉంటుంది. ఇండియాలో వచ్చినా నేను ఇలా సిక్ అవుతాను ఇండియాకి వచ్చినా. సో డాక్టర్స్ క్లియర్గా చెప్పారు, మీరైతే వెనక్కి వెళ్ళిపోండి, మీ బాడీ అడాప్ట్ అయిపోయింది. నేను సగం జీవితం, నా జీవితంలో ఇప్పటివరకు గడిచిన జీవితంలో సగం జీవితం నేను చలి ప్రాంతాల్లోనే గడిపాను. సో అటువంటిప్పుడు బాడీ ఎంత అడాప్ట్ అయిపోయి ఉంటుంది, అక్కడ పుట్టినట్టే లెక్క అనమాట. సో అటువంటిది సడన్గా దుబాయ్ అంటే మినీ ఇండియా. అసలు దుబాయ్ అంటేనే మినీ ఇండియా. ఇక్కడంతా కేరళ డామినేషను. మీరు చూసారో మీకు తెలుసో తెలియదో కానీ దుబాయ్లో సెకండ్ లాంగ్వేజ్ మలయాళం. మీకు అది ఐడియా ఉందో లేదో తెలియదు. సో నేను మలయాళం ఫ్లూయెంట్గా మాట్లాడతాను కాబట్టి నన్ను మలయాళీగానే చూస్తారు ఇక్కడ. కేరళ వాడిగానే నన్ను అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ. అందుకే నేను ఈ బిజినెస్ సెటప్స్ అన్నీ ఫాస్ట్గా చేయగలుగుతున్నాను. తెలుగు వాళ్ళు ఎంతోమంది వస్తారు కానీ తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు కూడా సరిగ్గా దొరకవు. సో నువ్వు మలయాళీ అయితే చాలు, మీకు ఉద్యోగాలు అన్నీ చాలా ఫాస్ట్గా దొరుకుతాయి. వాళ్ళు సపోర్ట్ చేసుకుంటాం. ఎంత బాగా సపోర్ట్ చేసుకుంటారంటే మన వాళ్ళు చేసుకోరు. వాళ్ళు చేసుకునే సపోర్ట్ కేరళ వాళ్ళు అమ్మో మామూలు సపోర్ట్ కాదు, కేరళ వాళ్ళు చేసుకునే సపోర్టు. భగవంతుడి దయలో నేను మలయాళం ఫ్లూయెంట్గా మాట్లాడటం వల్ల నాకు భగవంతుడి దయలో బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు నాకు ఎన్ని ఆఫర్స్ ఇచ్చారు తెలుసండి కేరళ వాళ్ళు. క్లీనింగ్ కంపెనీ అని, ప్రోటీన్ పౌడర్ కంపెనీ అని, అది అని ఇదని ఎన్నో ఆఫర్స్ ఇచ్చారు కేరళ వాళ్ళు. ఇప్పటికీ నాకు సపోర్ట్ అంతా మలయాళీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, కేరళ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. సో నేను మలయాళీ. సో నేను మలయాళం మాట్లాడతాను ఫ్లూయెంట్గా. సో అందరితో బాగానే కలిసిపోతాను మలయాళీస్తో, కేరళ వాళ్ళతో బాగానే ఉంది. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కేరళ వాళ్ళు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో అలాగే నేను ఇప్పుడు 3 కంపెనీలు పెట్టగలిగాను. 3 కంపెనీల అప్డేటు నేను ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదంటే, నేను ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను త్వరలో. ఆఫీస్ కూడా ఇక్కడ మంచి బిజినెస్ సెంటర్లో లగ్జరీ ఆఫీస్ చూశాను, మంచి ఆఫీస్ మన బడ్జెట్లో. అది కూడా కేరళ వాళ్ళే ఇచ్చారు. కేరళ అమ్మాయి నాకు సజెస్ట్ చేసింది, ఆమె ఇప్పించింది. సో మంచి ఆఫీసు. సో స్టాఫ్ కూడా మ్యాక్సిమం కేరళ వాళ్ళని పెట్టుకుంటాను. అంటే ఈ టెలికాలర్స్ అని ఇదంతా మ్యాక్సిమం కేరళ వాళ్ళని పెట్టుకుంటాను స్టాఫ్. సో ఆఫీస్ చాలా బాగుంటుంది, మంచి ఆఫీస్, అది బాగుంటుంది ఆఫీస్. మీకు ఈరోజు చూపిస్తాను. సో ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు మ్యాక్సిమం మేమేమనుకుంటున్నాం అంటే ఫస్ట్ కానీ సెకండ్ కానీ అనుకుంటున్నాం. మ్యాక్సిమం సెకండ్నే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి సెకండ్ ఓపెనింగ్ పెట్టుకుని బర్త్డే సెలబ్రేషన్ కూడా చేద్దామని అనుకుంటున్నాం. కానీ అప్పటికి పనులన్నీ అవుతాయో తెలియదు, చాలా పనులు ఉన్నాయి, అవుతాయో తెలియదు. కానీ ఆశ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజున పెట్టింది. ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు అల్టిమేట్ ఫ్యాన్. నేను అల్టిమేట్ ఫ్యాన్ ఆయన అంటే చాలా ఇష్టం నాకు. సో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు బర్త్డే మొన్న అయిపోయింది కదా, అది నా బర్త్డే కూడా కొన్ని కలిపి అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అని మన శశి అందరూ అంటున్నారు. సో అందరి కోరిక మేరకు అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. ఎనీవే నేను మెగాస్టార్ గారి ఫ్యాను, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. సో వై నాట్ ఆ రోజు చేసుకుందాం. బట్ ఆ రోజుకి నేను ఓపెన్ చేయగలిగాను ఆఫీస్, అర్థమైంది. చాలా ఫైనాన్స్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. లోన్లు పెట్టాను, చాలా లోన్లు పెట్టాను. సో నాకు లోన్లు ఇప్పించే వాళ్ళు కూడా కేరళ వాళ్ళు.
అంత సపోర్ట్ ఉంది నాకు. సో అది ఆ రోజు ఆఫీస్ ఓపెన్ చేసిన రోజుని మనం ఆ రోజు రిచ్గా మన వీడియోస్ అన్నీ మన వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని గురించి అయితే ఇది ఇండియా వచ్చాయని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదండి. ఇండియా నేను ఒకటి కంప్లీట్గా నేను అచీవ్మెంట్ సాధించిన తర్వాత ఇండియా రావాలని బలంగా ఇక్కడ ఫిక్స్ అయ్యాను నేను. ఇప్పుడు కనీసం అట్లీస్ట్ ఇది మన ఆఫీస్ అయితే ఓపెన్ చేసి మన బిజినెస్ అన్నీ బాగా రన్ అయ్యి ఒక అచీవ్మెంట్ మనం సాధిస్తే అప్పుడు నేను ఇండియా వస్తాను. నేను సాధించిన తర్వాత రావాలని పెట్టుకున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇండియా వచ్చినా నేను 10-20 రోజుల కంటే ఎక్కువ ఉండలేను. ఎందుకంటే ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో నేను హార్డ్లీ ఒక 4-5 సార్లు వచ్చి ఉంటాను ఇండియాకి, అంతే. వచ్చినప్పుడు కూడా 5 వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. దానికే నాకు అప్పుడు ఫీవర్ వచ్చేయటం, మోషన్స్ అవ్వటం చాలా జరిగిపోయినాయి. దానికే ముందు ఒక వారం రోజులు ఒక 5 రోజులు బాగానే ఉంటాను. తర్వాత స్లోగా స్టార్ట్ అవుతాయి, మోషన్ స్టార్ట్ అవుతాయి, ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లైమేట్ తట్టుకోలేక, ఫుడ్ అది తట్టుకోలేక, అలాగే పొల్యూషన్ తట్టుకోలేక, చాలా పొల్యూషన్ ఉంటుంది మన దగ్గర తెలుసు కాబట్టి ఆ పొల్యూషన్ తట్టుకోలేక నేను సిక్ అయిపోయేవాడిని. ఈ ఈ 20 ఏళ్లలో ఒక 4-5 సార్లు వచ్చి ఉంటాను. ఆ 4-5 సార్లు కూడా వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి. సో ఇది బరదుబాయ్ మినీ ఇండియా కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా ఇండియన్స్ మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ పాన్ పరుగులు చేయటం, ఎక్కడ పడితే అక్కడ కొంతమంది అయితే ఇది కూడా పోసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు చేయటం. ఇటువంటి పరిస్థితుల వల్ల నేను సిక్ అవ్వడం జరిగింది. ఎవరో డిసీజ్ ఏంటి మీకు వచ్చిన డిసీజ్ అని అడిగారు ఎవరో. నాకేం పెద్ద డిసీజులు ఏం వచ్చేయలేదు. అవన్నీ మనం డిస్కస్ చేసుకునే కంటే నాకు ఈ ట్రాపికల్ కంట్రీ వల్ల ఇక్కడ క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల వీటి వల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది. అది నాకు ఎఫెక్ట్ చూపించింది ఆర్గాన్స్ మీద, అంతే. ఆ తర్వాత మంచి డాక్టర్స్, నాకు లుగాన్స్లో చదివిన డాక్టర్స్, మా సీనియర్స్ అప్పుడు పీజీ చదివేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ ప్రబోధ్ అని ఆయన మంచి యాంటీబయాటిక్, చాలా మంచి యాంటీబయాటిక్. అది మొత్తం ఎంత బాగా పనిచేసిందంటే 5 days ఐవి ఎక్కిచ్చారు. ఆ 5 days తర్వాత నాకు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చింది యాంటీబయాటిక్. సో ఆయన మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, డాక్టర్ ప్రబోధ్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆయన. తద్వారా నేను బాగా తగ్గాను, బాగా రికవర్ అయ్యాను. ఇప్పుడు ఇంతవరకు మంచి ఫుడ్ అది తినడం వల్ల బాగా రికవర్ అవుతున్నాను స్లోగా. వెయిట్ అయితే ఫాస్ట్గా పెరగట్లేదు, వెయిట్ ఇంకా 78కి వచ్చింది రాత్రి చూసుకుంటే. సో అది పరిస్థితి. కేవలం నేను ఈ హీట్ ప్రాంతానికి, అలాగే అన్క్లీన్ ప్రాంతానికి, నేను మన వాళ్ళతో ఈ యూరోప్లో ఉన్న వాళ్ళతో, మాస్కోలో యుక్రెయిన్ ఉన్న వాళ్ళతో చెప్తే వాళ్ళందరూ బరదుబాయ్ కిందికి వెళ్ళావు, అక్కడ ఉండేది అందరూ ఇండియన్ ర్యాట్స్ అంట. ఇండియన్ ర్యాట్స్ అక్కడ ఉండేది అందరూ, అక్కడ చాలా దారుణంగా ఉంటుంది, అక్కడ మనం ఎవరో వెళ్ళాం, అక్కడికి ఎందుకు వెళ్ళావు, మెరీనా కానీ అలాగే ఈ జుమేరా కానీ, పామ్ జుమేరా కానీ అక్కడికి వస్తే మన యుక్రెయినియన్స్, అలాగే రష్యన్స్, యూరోపియన్స్ ఉంటారు, అక్కడికి వచ్చేయమని వాళ్ళు అన్నారు. మరి నేను కూడా మీరు ఇండియన్స్ అండ్ ర్యాట్స్ అంటున్నారు, నేను కూడా ఇండియనే కదంటే, నువ్వు ఆల్రెడీ ర్యాటో కాదు, నువ్వు ఆల్రెడీ యూరోపియన్వి అని అంటున్నారు వాళ్ళు. సరే, అలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇండియన్స్ మీద వచ్చిన బ్యాడ్ నేమ్ గురించి వేరే వీడియో మాట్లాడుకుందాం. చాలా బ్యాడ్ నేమ్ అది, మన ఇండియన్సే తీసుకొస్తున్నారు బ్యాడ్ నేమ్. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకో, పక్క వాళ్ళని చూస్తూ ఉంటాను, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, అదంతా ఎందుకంటే, పోనీ మందు షాప్కి వెళ్ళాం అనుకోండి, నేను మామూలుగా చూస్తూ ఉంటాను, మందు షాప్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అక్కడ ఇండియా అని రాస్తుంటే తీసుకోరు, ఎవరు ఇండియన్సే తీసుకోరు. ఒక ఫ్యామిలీ అంటుంది, ఇండియన్ ఫ్యామిలీ, ఇండియా అని రాసి ఉంటే అది చీప్ లెక్కర్, అది ఇండియన్ బ్రాండ్ అసలు కొనకూడదు, ఫారిన్ బ్రాండ్ కొనాలి, అది ఇదని ఒక ఫ్యామిలీ. మీకు దుబాయ్లో చూస్తే మందు షాప్కి బార్లు ఉండవు ఇక్కడ, అలాగే బయట కూడా తాగడానికి ఉండదు, ఇంట్లోనే తాగాలి, కొనుక్కొని ఇంట్లోనే తాగాలన్నమాట, బయట కూడా తాగడానికి ఉండదు.
సో ఆ, అక్కడికి ఫ్యామిలీసు లేడీసు ఎక్కువ వస్తారు. అమ్మాయిలు ఫ్యామిలీసు లేడీసు ఎక్కువ ఎక్కువ కొంటూ ఉంటారు. ఇక 2 బాటిల్ 3 బాటిల్ ఇలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు లేడీస్, అమ్మాయిలు మరి ముఖ్యంగా. అది హార్డ్ అనమాట, ఇన్ని బాటిల్ పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఫ్యామిలీస్ వాళ్ళందరూ వచ్చి ఏమని మాడుకుంటూ ఉంటారంటే ఇండియన్ బ్రాండ్ కొని. సో ఇండియా మీద ఇండియన్సే బ్యాడ్ చేస్తున్నారనమాట. ఇండియా చాలా బ్రాండ్స్ రిలీజ్ చేసింది, చూసాను నేను. చాలా అలా ఫుడ్ దాంట్లో కూడా చాలా ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఎవరు కొనరు. ఎందుకంటే ఇండియా అంటే కల్తీ, ఇండియా అంటే ఆ, కల్తీ పాయిజన్ అని ఎవరు కొనరు మ్యాక్సిమం. నేను అది గమనించాను. నేను గమనించింది ఏంటంటే ఇండియన్సే ఇండియా మీద బ్యాడ్ చేస్తారు, అలా ఉంటుంది అనమాట. అలాగా మన వాళ్ళే ఎక్కువ బ్యాడ్ చేస్తారు. దానికి తగ్గట్టు ఈ ఈ లో క్లాస్ పీపుల్ వాళ్ళందరూ బీహార్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి వాళ్ళు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఊసేయటం, వాళ్ళు ఇలా ప్రవర్తించడం, డీసెంట్గా ప్రవర్తించకుండా ఇండీసెంట్గా ప్రవర్తించడం వల్ల ఇండియాకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. అది పరిస్థితి. సో వీడియో పెద్దదైంది, అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. నా బర్త్డే గురించి చెప్పాను. ఈరోజు ఆగస్ట్ 11th నేను నా బర్త్డే గురించి చెప్పాను. అలాగే మొన్న కామెంట్స్లో పెట్టిన వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, మరి ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించి మీ జోగవర్ కుమార్. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై, జై హింద్. ఉంటాను మరి, బాయ్.